చెప్పండి. ఇప్పుడు కవిత గారు అక్కడ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని పెట్టింది. మరి మీరేమి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏంది అసలు? ఈరోజు కవిత గారి ఆత్మగౌరవ సభని పెట్టడానికి స్వాగతిస్తున్నాం. కానీ మరి ఉద్యమకాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఎవరు? హ్మ్. దెబ్బతీసింది ఎవరు? ఓకే. మీరే కదా! హ్మ్. గత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా మీకు? అధికారం పోయిన తర్వాత మీ కుటుంబంలో గొడవలైన తర్వాత ఉద్యమకారులు గుర్తొచ్చిర్రా ఈరోజు కవిత గారు? హ్మ్. నువ్వు ఎమ్మెల్యే అయితివి, అది ఎంపీ అయితివి, ఎమ్మెల్సీ అయితివి. ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక్క రోజైనా మాట్లాడిందా కవిత గారు ఉద్యమకాల గురించి? ఉద్యమ నాయకురాలుగా కవిత గారంటే మాకు గౌరవం ఉంది ఇప్పటికి కూడా. హ్మ్. మా బాధ ఏందంటే మీకు పదవులు వచ్చిన తర్వాత ఉద్యమకాలు గుర్తుకు రాలేదు. హ్మ్. పదవి పోగానే ఉద్యమకాలు గుర్తుకొచ్చారు. అంటే ఇంకెన్నాళ్ళు ఉద్యమకాలను మోసం చేస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జీ హుజూర్ అంటే నేను అక్కడనే ఉండు. క్యా హుజూర్ అన్నా కాబట్టి బయటకొచ్చినా అని అంటుంది ఈరోజు. ఆమె మాట్లాడిందా మీ మీడియా చెప్పండి. హ్మ్. ఎప్పుడైనా మీడియాలో ఈరోజు సభలంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీడియా వాళ్ళని నేను అడుగుతున్నాను. హ్మ్. గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా కవిత గారు ఉద్యమకాల గురించి ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? హ్మ్. లేదు. మాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇవ్వలేదు. హ్మ్. మరి తెలంగాణ ఉద్యమంలో కవిత గారి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? హ్మ్. ఈ రోజు ఎంత ఆస్తులు ఉన్నాయి? మా ఉద్యమకారుల బతుకులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉన్నాయి? హ్మ్. ఈ రోజు ఎట్లా ఉన్నాయి? హ్మ్. ఉద్యమకారులు బయటుండి ఎంత బాధపడుతున్నారు. నేను లోపట ఉండి గూడా అంతకంటే ఎక్కువ బాధపడ్డా కాబట్టి ఈరోజు బయటికొచ్చినాను. ఈరోజు సభలంటున్నారు. మళ్ళీ మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే కవిత గారు అలా మాట్లాడేదా? హ్మ్. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే కవిత గారు మళ్ళీ ఎంపీనో, ఎమ్మెల్సీనో, ఎమ్మెల్యే అయ్యి అధికారం అనుభవిస్తుండేది. ఉద్యమకారులని దగ్గర రానిచ్చేది కాదు. హ్మ్. మేము 5 సార్లు వెళ్ళాం. మా హ్మ్. తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టిన తర్వాత ఓకే. కవిత గారిని 5 సార్లు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. హ్మ్. ఇలా ఆమె ఉద్యమకాలు వచ్చిర్రు, ఉద్యమకాల గురించి మాట్లాడడానికి రిప్రజెంటేషన్ ఇస్తారంటే హ్మ్. గేట్ బయట నుంచి గేట్ బయటకి పంపించిర్రు. హ్మ్. మరి ఇయాల మళ్ళీ వచ్చి ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అంటే ఇప్పుడు చంపినోడే హ్మ్. సంతాప సభ పెట్టినట్టుంది. ఆత్మగౌరవం ఎవరి వల్ల పోయింది చెప్పండి? ఓకే. ఉద్యమకాల ఆత్మగౌరవం ఎవరి వల్ల పోయింది? హ్మ్. నువ్వు జాగృతి పెట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగినావు. తెలంగాణ ఉద్యమం చేసినావు. మరి హ్మ్. నీ పక్కన తిరిగిన వాళ్ళకన్నా న్యాయం చేసినావా? హ్మ్. నువ్వు జాగృతిని రద్దు చేసుకున్నావు కదా! నువ్వు ఎంపీ అయిన తర్వాత. ఉందా జాగృతి ఆఫీస్? హ్మ్. మళ్ళీ ఇప్పుడు జాగృతి అంటుంది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులు అంటుంది. ఇప్పుడు బీసీలు అంటుంది. పూలే విగ్రహం అంటుంది. అమ్మ నువ్వు అధికారం ఉన్నప్పుడు నీకు గుర్తులేదా పూలే విగ్రహం? హ్మ్. మీ నాన్ననే కదా ముఖ్యమంత్రి. హ్మ్. సరే వేరే వాళ్ళు ఉన్నారంటే మనం అనుకోవచ్చు. హ్మ్. మీ నాన్నగానే ఒప్పించి పెట్టి ఇయలేకపోయినావా పూలే అంటే గారి విగ్రహాన్ని? ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులని మోసం చేసిన వాస్తవం. ఆ మాట అయితే నిజమే. హ్మ్. కానీ అవన్నీ చూసి తట్టుకోలేకనే బయటికొచ్చి ఈరోజు ఉద్యమకారుల కోసం మొదటిగా కొట్లాడుతున్నది నేనని అంటే చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? హ్మ్. మీరే చెప్పండి. హ్మ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఉద్యమకారులకి 10 సంవత్సరాలు అన్యాయం అయింది. ఇప్పుడు కూడా అన్యాయం అయింది బయటకొచ్చినంటే అని అనుకోవచ్చు మనం. ఓకే. అధికారం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా హ్మ్. ఆమె అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైనా మిగతా వాళ్ళని విమర్శించిందా? హ్మ్. హరీష్ రావు గారు ఇట్లా అంటాడు, కేటీఆర్ గారు ఇట్లా అంటాడు, వాళ్ళు ఇట్లా అంటాడు అని ఎప్పుడైనా చెప్పిందా? మీరే హ్మ్. చెప్పండి మీడియా ద్వారా. హ్మ్. ఆమె ఎప్పుడైతే కేసులో ఇరుక్కున్నదో, సరే కేసు అది తీర్పు వచ్చే వరకు ఆమె దోషి అని మనం చెప్పలేం. హ్మ్. కానీ ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం మా యొక్క తెలంగాణ మహిళలకి అవమానం. హ్మ్. తెలంగాణ మహిళ అవమానం. మేమనేది ఏందంటే దానిని తప్పించుకోవడం కోసం హ్మ్. మళ్ళీ ఉద్యమకాల పేరెత్తుతుంది. హ్మ్. దాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ బీసీల పేరెత్తుతుంది. హ్మ్. ఆమెకు జరిగిన డ్యామేజ్ కోసం మళ్ళీ పూడ్చుకోవడం కోసం మొసలి కన్నీరు గారుస్తుందని మేము విమర్శిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఉద్యమకారులంటే కేసులున్నోళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు గాదు. మరి అట్లా అనుకుంటే నా మీద ఒక్క కేసు కూడా లేదు. మరి నేను గూడా ఉద్యమకారునే గదా! అని అంటుంది కవిత ఈరోజు సభలో. ఆమె కవితను ఉద్యమ నాయకురాలు కాదనట్లే కదా మేము. ఆ హ్మ్. ఉద్యమ నాయకురాలు ఆమె గౌరవిస్తాం ఉద్యమ నాయకురాలుగా. హ్మ్. మరి ఆమె ఉద్యమం చేసినందుకు ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది. హ్మ్. మరి మేమందరం ఏమైనాం? చెప్పండి. ఓకే. వేలాది మంది ఉద్యమకారులు ఏమైర్రు? హ్మ్. ఆ! ఆమెకి తెలంగాణ జాగృతిలో అంటే ఆమెని వ్యక్తిగా విమర్శించడానికి కాదు. ఆమె ఆస్తులు ఎన్నుండే? ఇయాల ఆమె ఆస్తి ఎంతుంది? మరి హ్మ్. మాకు ఉద్యమకాలకి ఉండటానికి కూడా ఇల్లు లేదు. మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మరి బతిలాడుతున్నాం ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలని. ఆమె 100 కోట్లతో పెద్ద ఇల్లు కట్టుకుంది. హ్మ్. రాజభవనం కట్టుకుంది. మరి నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది వేల కోట్లు సంపాదించుకోవడం కోసమా? నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది రాజభోగాలు అనిపించడం కోసమా? నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది లిక్కర్ స్కామ్ చేయడానికా? తెలంగాణ ఉద్యమం చేసింది. 1400 ఆ! మంది ఆహ్, ఆత్మ బలిదానాలైతే అందులో 500 మందికి ఉద్యమకారులకు ఈరోజు ఏదైతే గవర్నమెంట్ అందాల్సింది అందింది. ఇంకా 800 మంది కోసం నేను పోరాటం చేస్తున్నాను అంటుంది ఈరోజు. చేయండి అమ్మ మేము స్వాగతిస్తాం. హ్మ్. అప్పుడెందుకు చేయలేదంటున్నాం మేము. ఓకే.
నువ్వు అధికారం ఉన్నప్పుడు అధికారం ఎవడైనా పని చేయాలంటే అధికారం ఉన్నప్పుడు చేస్తారు. కొట్లాడదాం అంటుంది. ఏముందా ఒక అధికారం ఉందా? ఉన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసినావు. ఉమ్. నువ్వు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఎట్లా అధికారం చెప్తా పార్టీ చెప్పండి. పెడతా అంటుంది పార్టీ పెడుతుంది కాబట్టి మళ్ళీ ఉద్యమకాలు మాట్లాడితే ఉద్యమకాలు దగ్గరికి వస్తారు. మళ్ళీ ఉద్యమకాలను మళ్ళీ ఒకసారి మోసం చేద్దాం. మీరు మద్దతు ఇస్తారా? ప్రధానంగా రాజకీయ శక్తి కొట్లాడడం కోసమే అని, రాజకీయ లబ్ధి కోసం కాదని ఉమ్. మాట్లాడి మరి రాజకీయ పార్టీ పెట్టొద్దని చెప్పండి. ఇప్పుడు మీరు డ్యూయల్ ఆమె ఏమంటుంది, త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నా అంటుంది. ఇంటర్నల్ గా నేనే ముఖ్యమంత్రి అని కూడా చెప్తుంది. అంటే మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రికి ఓటర్ కోసం కూడా మా ఉద్యమకాలు వాడుకుంటావా? రీసెంట్ గా మున్సిపాలిటీ కూడా వేరే పార్టీ తోటి కొంతమంది ఆ టికెట్లలో కూడా చాలా మంది మా ఉద్యమకాలు ఆవేదన చెందుతారు. స్వయాన ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారుడికి జనగామలో ఈగం శ్రీనివాస్ పేరు పెట్టుకోండి, ఆయనకి టికెట్ ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆయన ఇండిపెండెంట్ గా ఉద్యమకాల ఫోరం మద్దతు పోటీ చేశాడు. మీకు నెంబర్ ఏమన్నా ఇస్తాను. ఇలా అనేక చోట్ల కవిత గారు ఎంటర్ అయ్యి మళ్ళీ ఉద్యమకాలకు ద్రోహం చేసింది. పేద మంది ఉద్యమకాలకు ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు ఆ పార్టీలో పనిచేస్తున్నారు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో. వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, బీఫామ్లు ఇవ్వకుండా ఈమె బీఫామ్లు వేరే వాళ్ళకి డబ్బులు నోటికించుకో. మరి ఇది గమనించాలి ఉద్యమకారులు. మీకు కావాలంటే ఇప్పుడు మాట్లాడి మాట్లాడి ఈగం శ్రీనివాస్ అన్న ప్రధానంగా మీరు అంటే ఏమనుకుంటే రాజకీయ లబ్ధి కోసమే తన పార్టీ Yes. డెవలప్మెంట్ అంటే ఈరోజు కవిత గారు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని ఉద్యమకారుల కోసం చెప్తున్నాం మేము. మాకు కవిత గారి మీద ఏం లేదు, మళ్ళీ మీరు నష్టపోవద్దు. ఆల్రెడీ మనం నష్టపోయినాం. ఇప్పుడు ఉద్యమం చేసింది ఆమె, ఎంపీ అయింది, పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ అయింది, పట్టించుకోలేదు. మళ్ళీ రేపు రాజకీయ పార్టీ పెడుతుంది, సరే ముఖ్యమంత్రి అయితే అనుకుంటాం, పట్టించుకుంటుందా? మళ్ళీ రోడ్ల మీద మా బతుకులు ఉద్యమకారులే. ఇంకా చాలా మంది ఉద్యమకారులు కూడా సభకు వచ్చి మా ముఖ్యమంత్రి మీరే, ఒక మహిళా ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడారు. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీరే చెప్పాలి. ముఖ్యమంత్రి కావడం కోసం పెట్టింది ఆమె, చెప్పండి. అంటే మీ అందరి మద్దతు అంటున్నారు. మా అందరూ ఎవరున్నారు? ఒక్క నిమిషం అండి, మీరే సోదరులకు ఒకటే చెప్తున్నాం. మేము 8 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం. ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమకాల అంశము మరుగున పడది. ఇక ఉద్యమకాల పేరెత్తొద్దని కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేయాలో ఇక్కడ కూడా అమలు చేయాలని అప్పుడు అధికారం ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అప్పుడు అధికారం ఉన్న ఎమ్మెల్యేలని మంత్రులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బతిమలాడిన 23 వరకు కూడా బతిలాడితే కేసీఆర్ గారు ఏం లేదు, కొంతమంది సానుకూలంగా స్పందించినా కానీ ప్రభుత్వం ఎందుకు ముందు రావడం చెప్పడం జరిగింది. ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చిన పార్టీగా మీరైనా ఉద్యమకాల గురించి మాట్లాడండి, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినాం, ఉద్యమ నాయకుడు అనుకున్నాం, కానీ ఆయన ఉద్యమకారులు అవసరం లేదంటున్నాడు, మీరైనా పెట్టమంటే 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం పెట్టడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు ఉద్యమకారులు? మరొకసారి మోసపోవద్దు అంటున్నాం. ఇలా వాళ్ళ రాజకీయ పార్టీల అవసరాల కోసం మనం బలి కావద్దని ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కొత్త వాళ్ళు జాయినింగ్ అయ్యారండి. ఈ రోజు కవితక్క కూడా ఉద్యమకారుల తెలంగాణ ఆత్మ గౌరవ సభ అని పెట్టారండి. దానికి మేము నవ్వాలా ఏడవాలా కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు నవ్వే వస్తుందండి. ఎందుకు వస్తుందంటే మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, వాళ్ళ ఫాదర్ సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారండి. 2014లో వచ్చిందండి మనకు తెలంగాణ. 2014 నుండి ఇప్పటిదాకా ఏం చేశారండి? 10 years నుండి. ఆ 10 years అయిపోయినాక 2 years నుండి ఖాళీగా ఉన్నది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా. అప్పుడన్నా కానీ తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడిందా అండి? ఆమె మాట్లాడలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెట్టిందండి? అది ఎందుకు పెట్టిందంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న పాజిటివ్ గా ఇచ్చారు కదా, జియో పాస్ చేస్తా అన్నారు, ఈ మంత్ వరకు ఇస్తా అన్నారు. మేము కూడా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టాము, పాలాభిషేకం చేసాం కదా. ఆ వార్త ఇన్న తరుణంలో ఆమెకు వేరే ఆలోచన వచ్చింది. ఆమె తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ద్రోహం చేద్దాం, వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తుంది కాబట్టి మా నాన్నలాగా తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని, వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు, బయటికి వచ్చాడు, మళ్ళీ లోపల కూర్చున్నాడు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఆమె సేమ్ అదే బాటలో నడుచుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరినీ తీసుకొని ఆమె పార్టీ పెట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేయాలి, ద్రోహం చేయాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ఆమె మాటలకు మోసపోవాలనుకోవట్లేదు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కటే మాట చెప్తున్నారు, మోసపోకండి. మోసపోయి ఇక్కడ 12 సంవత్సరాల సంధి మనము మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాము. ఈసారి మళ్ళీ వాళ్ళను కల్వకుంట్ల వాళ్ళని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నా గొంతు నొక్కబట్టింది కాబట్టి నేను మాట్లాడలేకపోయినా,
ఇప్పుడు సంఖ్యలు తెచ్చుకొని బయటికి వచ్చిన కాబట్టి ఉద్యమకారులతోనే నేను ఏం నీలం కోసం పోరాడతాను అంటున్నాను. నానా అవి సంఖ్యలు కాదు, ఏమి కాదు. చిన్న పిల్లలు ఏం ఉగ్గు పాలు తాగుకుంటాం, మేము పాల బాటలు నోట్లో పెట్టుకొని తాగుకుంటాం. మేమేం పిచ్చోళ్ళం కాదు, చోళ్ళ క్యాలిఫ్లవర్లు పెట్టుకొని మేము కూర్చోలేదు. నీకెంత ఉందో మాకు కూడా ఉంది. మేము నువ్వేం చెప్తున్నావో నిజం గ్రహించలేవా, నువ్వేం చెప్తున్నావు అబద్ధం గ్రహించలేంత పిచ్చోళ్ళం మేము కాదు. నువ్వు చెప్పే మాటలకు అందరు నమ్మి చేసేంత పిచ్చోళ్ళం మేము కాదు. అందరికీ తెలుసు, మీ ఫ్యామిలీ ఏమో అందరికీ తెలుసు మాకు. కాబట్టి మేము రేవంత్ గారిని నమ్ముకున్నాము. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు కూడా ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కల్వకుంట్ల కవిత గారు పెట్టిన దానికి మీరు ఆలోచించండి. ఈ రోజు ఆమె ఆత్మగౌరవ సభ పెట్టింది కాబట్టి మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో దాని గురించి మా తర్వాత ఫోరం వల్ల మేము 8 years నుండి మేము ఫోరం నడిపించే వాళ్ళకి దానికి మీరు ఆలోచించి న్యాయం చేయమని ఒక మాట చెప్తున్నానండి. కవితక్క గారు తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండే. మరి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కొంచెం తీసి పంచమనండి. ఆమె దగ్గర పార్టీల నుంచి తీసేసినట్టు ఆమెని. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. ఇదంతా ఒట్టి మాటలు, ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళకి ఏముండనో అదే చెప్తున్నాం కదా నాన్న. నేను చెప్పడానికి అదే. మేమేం పిచ్చోళ్ళం కాదు, మేము పాలు తాగుతలేము. మేము 2-3 సంవత్సరాలు అందరం 30-40 సంవత్సరాలు ఉన్నోళ్ళం మేము అందరము. మాకేమో పిచ్చి మాటలు చెప్పి ఏమో చెవులు కొరుకుతా అంటే మేము ఎవరు వినేటోళ్ళం ఎవరు. మేము కవితక్క గారు దయచేసి మీరు ఇలాంటివి మానుకోండి. మమ్మల్ని పిచ్చోళ్ళం చేద్దాము, మోసపూరితం చేద్దాము. తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందక్క? నీకు 12 సంవత్సరాల ఆత్మగౌరవం ఎక్కడ పోయిందక్క? ఈ రోజు ఆత్మగౌరవం పుట్టుకొచ్చిందా? మరి అదే 2 నెలలకు 3 నెలల కింద ఎందుకు మాట్లాడలేవక్క? మాకేదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాకు సిగ్నల్ ఇవ్వకుండా ఎందుకు రాలేదక్క నీకు? ఈ రోజు ఎందుకు వచ్చిందక్క? తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ చంపేసినావక్క నువ్వు అందరినీ? మీ నాన్నగారు, మీరు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఉద్యమకారులు రోడ్లో పెట్టుకోదు. మీరు ఉద్యమం చేసి మీరు లక్షల కోట్లు గణించుకొని మీరు పెద్ద స్థాయిలలో ఉన్నారు. ఈ రోజు పొద్దుగాలు వచ్చిందండి, ఎక్కడెక్కడ వచ్చిందండి. ఈ రోజు మేము రోడ్ల మీద ఉన్నాం మిమ్మల్ని నమ్ముకోండి. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరు దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ నమ్మకండి. చాలా మంది ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు. అనేక సంఘాలు మద్దతు ఇస్తాం మీకు అని చెప్పి మాట్లాడుతున్నారు. చిరు సంఘాలు వచ్చిండి. మాది 8 years, మాది 8 సంవత్సరాల నుండి ఉన్న సంఘము. వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు. వాళ్ళని మేము విమర్శించదలుచుకోలేదు. కొత్త సంఘాలు వచ్చినాయి. 2 నెలల 3 నెలల ముందే ఏర్పడే సంఘాలు వచ్చినాయి. ఈ సంఘంలో చూసి అట్రాక్ట్ అయ్యి కొంతమంది సంఘాలు ఏర్పడ్డాయి. వాళ్ళు వచ్చిండొచ్చు. కాకపోతే మా సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రం మేము ఒక్కరు కూడా ఆమె దగ్గరికి మేము వెళ్ళమండి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఉద్యమకారులు? ఉద్యమకారులు దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ కవితక్కని కానీ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని పెట్టింది చూడు, దానికి చాలా అంటే చాలా నవ్వొస్తుంది. షేమ్గా కూడా ఫీల్ అవుతున్నాం, మేము గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నాం. అక్క దయచేసి నువ్వు ఇంతకు ముందు ఈ ప్రస్తావన నువ్వు తీసుకొచ్చి మాట్లాడుంటే మేము ఈ రోజు ఈ మాట మాట్లాడకపోయేటం కవితక్క గారు. కాబట్టి సడన్ గా నువ్వు ఈ ఉద్యమకారుల ఆత్మీయ సభ వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు నష్టపోయినరు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని స్లోగన్స్ ఇస్తున్నావు అక్క. అది చాలా తప్పక్క. నువ్వు కూడా ఒక్కసారి ఆత్మ మీద చెయ్యేసుకొని చెప్పచ్చు. చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించక్క. నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, నీ ఆత్మకి తెలిసి ఉంటుంది అక్క. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో మహిళా వైస్ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు అప్పగించిన చీమా శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. కవితక్క ఆత్మగౌరవ సభ అని పెట్టారు. మరి ఎవరు ఆత్మగౌరవం గురించి కవితక్క సభ పెట్టారని సభాముఖంగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి బీసీల గురించి ఉద్యమకారుల గురించి మరి కవితక్క మాట్లాడుతున్నారు. మరి జాగృతి అనే సంస్థ పెట్టారు. ఆ మధ్య కాలంలో మరి ఎంపీ అయ్యాక వెంటనే జాగృతి మరి సంస్థ ఆఫీసు మూసివేయడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మట్టివైపోయారు. మరి కుటుంబ కలహాలతో మళ్ళా బయటకు వచ్చి మరి బీసీల గురించి ఉద్యమకారుల గురించి ఈ మధ్య మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం అనేది మీరు మీ కుటుంబము మరి ఉద్యమాలు చేస్తే రాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, రాష్ట్ర రకోలు, మరి ఎంతో మంది విద్యార్థుల యువకులు ప్రాణత్యాగాలు, 1200 మంది బలిదానాల వల్ల ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మరొకసారి అక్క మీ కుటుంబము మీరు ఉద్యమాలు చేస్తే వచ్చింది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇది మరి రాజకీయ లబ్ధి కోసం మరి మీరు వాడుకోవద్దని ఈ రకంగా తెలియజేస్తూ అక్కకి ఆత్మగౌరవ సభలు మరి పెట్టడానికి ఏ మాత్రం మీరు అర్హులు కాదని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ రోజా నేత, జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
స్టేట్ కోఆర్డినేటర్గా నాకు ఇందులో చీమా శ్రీనారాయణ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఉద్యమం చేస్తున్నాము, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాము. 10 సంవత్సరాల్లో వాళ్ళ తెలంగాణ పాలనలో, టిఆర్ఎస్ పాలనలో జలదృశ్యం మా కొండవశ్వం బాపూజీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. జలదృశ్యంలో ఉన్న ఉద్యమకారులని అదృశ్యం చేసిండ్రు. ఇప్పుడు వచ్చి కొత్తగా మేము ఆత్మ గౌరవం చేస్తున్నామంటే తెలంగాణ ఆత్మ గౌరవము మీకుందా లేకపోతే మాకుందా లేకపోతే మాకు లేదా అని మాకు తెలంగాణ ఆత్మ గౌరవ సభ మీరు పెట్టింది అంటే మా ఆత్మ గౌరవానికి నిజంగా భంగం కలుగుతుంది, సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆత్మ గౌరవ సభ పెట్టడము మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ 10 సంవత్సరాల క్రితం మా ఆత్మ గౌరవం ఏమైంది? మాకు ఆత్మ గౌరవం లేదనుకున్నారా, లేకపోతే అప్పుడు మీకు ఆత్మ గౌరవం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఇవాళ ఎంతో మంది ప్రాణత్యాగాలు, మేము వంటలు వార్పులు, తెలంగాణ ధూమ్ధాంలు, రైలు రాకోలు ఎన్నో చేసి మమ్మల్ని కొడితే జై తెలంగాణ అంటే ఆడపిల్లలము చెప్పుకుంటే సిగ్గుచేటు, కొడుతుంటే రక్తం కారుతుంటే కనీసం మేము ఆడపిల్లలము ఒక తల్లికి పుట్టాలి అంటే ఒక మహిళకి ఒకరికి జన్మనియాలంటే మహిళ జన్మనియాలి, పురుషులకైనా ఆడవాళ్ళకైనా. అటువంటి సందర్భంలో మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని కొడుతుంటే కనీసం మాకు తొడలు పగిలి డేట్ వచ్చేదో లేకపోతే తొడలు పగిలి రక్తం వచ్చేదో ఎక్కడుండో వచ్చిన పరిస్థితి అనేది మేము చాలా ఇబ్బందులకు గురైనాము. అటువంటి తెలంగాణ ఉద్యమకారులకి ఆత్మగౌరవం లేకుండా మాకు ఉద్యమాల్లో మా హక్కులని కాపాడకుండా మాకు 250 గజాల స్థలం ఇస్తానని, ఉద్యమకారులని సీఎం చేస్తామని, ఉద్యమకారులకు ఏదో చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఆత్మగౌరవాలు దెబ్బతీసి మాకు ఆత్మగౌరవాలు లేకుండా ఇప్పుడు ఆత్మగౌరవాల సభలు పెట్టడం కాదు. తెలంగాణ ఉద్యమకారులకి ఉండడానికి నీడ లేదు, నిల్వ నీడ లేదు, వాళ్ళకి హక్కుల కోసం వాళ్ళ పెన్షన్లు అని చెప్పేసి మీరే ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము మీరు ఎన్నో చేసిన, దయచేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులకి మేమున్నామని హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఎటువంటి నిరాశ చెందకుండా, ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానాలు ఇప్పటికీ చేసుకుంటున్నారు. మాకు ఉద్యమం చేసినాం, మాకు ఏం లేదు. ఇప్పుడు మేము అప్పుడు తెలంగాణ చదువులని సంజల్ని వదిలిపెట్టి, ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేసి మేమంతా రోడ్ల మీదకి వచ్చిన సందర్భం. కాబట్టి ఇప్పటికీ కూడా మాకు ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఉరిశిక్షలు వేసుకొని ఆత్మదానాలు చేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మన తెలంగాణ ఉద్యమకారుల కోసం మళ్ళీ ఉద్యమం చేద్దాం. తెలంగాణ శ్రీవినన్న ఆధ్వర్యంలో ఆయన ఒక డాక్టర్ అయినప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకి మళ్ళీ ఉద్యమం చేసి ఆ ఉద్యమకారుల హక్కులని రక్షించడానికి మేము ఉన్నామని చెప్పేసి మన హక్కులను మనం కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఉద్యమం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.